ప్రార్థన చేద్దాం. దయతో అందరూ కూడా తలలు ఉంచి కన్నులు మూయాలి అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గనుడమైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరొక పర్యాయము నీ పాదాల దగ్గరకు సమీపించి తండ్రి, నాయన అని నిన్ను కొనియాడడానికి, నిన్ను మహిమపరచటానికి మా బ్రతుకులో అనుగ్రహించినటువంటి మరొక భాగ్యమును బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, స్తోత్రాల ద్వారా, చప్పట్ల ద్వారా, లేఖనములలో నుండి మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి లేఖనముల ద్వారా నిన్ను మహిమపరచటానికి సహాయం చేయండి. కరెంటు విషయంలో మేలు చేయండి, మైకుల విషయంలో మేలు చేయండి. నీ బిడ్డలు చీకటిలో వస్తూ ఉండగా ఏ తొందరలో లేకుండా మేలు చేయండి. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ చిత్తములో జరిగించండి. యేసునాథుని పేరట అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, అల్ఫా ఒమేగా, మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, తుది మీ వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగా, మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. జీవించదని కొరకే, వర్షించదనిలోనే, జీవించదని కొరకే, వర్షించదనిలోనే. అల్ఫా ఒమేగా, మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, అల్ఫా ఒమేగా, మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నిలుపుటకు, తేజో
నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా స్తుతికి తన నీవే స్తుతి ఆరాధన నీవే నా స్తుతికి తన నీవే స్తుతి ఆరాధన నీవే అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రార్హుడా అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా తుదు మీ వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా నాతో స్నేహమా నా సౌఖ్యమా నన్ను నడిపించే నా యేసయ్యా అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఒమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా హల్లెలూయా చంటి పాపలా కాచినవయ్యా చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతి నీడలో రాచినవయ్యా తోడుగా మా ముందరే నడిచినవయ్యా పోషించినవయ్యా బలపరిచినవయ్యా భయము వలనని ధైర్యమునిచ్చినవయ్యా నడిపించినవయ్యా కాపాడినవయ్యా ఓట మంచులో విజయమునిచ్చినవయ్యా మా తలంపులు కాదు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయ్యా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినవయ్యా కంటి పాపలా కాచినవయ్యా
చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపై నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనుపరిచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మాపై చూపి కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా పోషించినావయ్యా బలపరిచినావయ్యా భయము వలనని ధైర్యమునిచ్చినావయ్యా నడిపించినావయ్యా కాపాడినావయ్యా ఓట మంచులో విజయము నిలిచినావయ్యా మా తలంపులు కాదు నీ తలంపులే మా జీవితాలలో జయించినావయ్యా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయ్యా చంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా హల్లెలూయా పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో
పక్షమై కృప చూపువాడవు. నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావములు కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై
పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నీ కనిపెట్టుచుందును నీ కోసమే నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదము. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. జనులు నీ స్వాస్యములోనికి చెరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి ఉన్నారు. ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవ్వరునూ లేరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసము పాడు చేసి ఉన్నారు. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము.
అప్పుడు నీ ప్రజలు నీ మంద గొర్రెములనైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ఆమేన్. ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగరింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడుచున్నది. దినములు వచ్చుచున్నవని చెప్పును. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగునో, ఇది జరగబోవని సూచన ఏమని ఆయన అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేను ఆయన నేను కాలము సమీపించనీయము చెప్పును. మీరు వారి వెంబడిపోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదటి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పును. ఆమేన్. ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అచ్చటనే ఉండి ప్రార్థించుడని, అచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో శేషులలో ఇస్కరియోతు యోదాయను ఒక ఘాతకుడు. శేషులలో ఇస్కరియోతు యోదాయను ఒక ఘాతకుడు. ప్రభువును యోధుల కంపదింప, ప్రభువును
అదిగో అదిగదిగో చల్లి కాసుకునే గుంపదిగో ఆ పేతురు మోకిన స్థలమదిగో చల్లి కాసుకునే గుంపదిగో ఆ పేతురు మోకిన స్థలమదిగో మూడవసారి మొక్కిన వెంటనే మూడవసారి మొక్కిన వెంటనే పొక్కులో కోయని పోతదిగో పొక్కులో కోయని పోతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో నామానికి మహిమ కలుగును గాక. ఏ అర్హత ఏ యోగ్యత లేనప్పటికీ కూడా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవజనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రమునైనా అల్పఘటమైన నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అయా నీ యొక్క సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రమునైనా. అయా నీ యొక్క ఆత్మను నాకు తోడుగా ఉంచిన ప్రభా, అయా తన్ని నేను కాదయ్యా నా ద్వారా మీరు మాట్లాడమని, నాతో మాతో మా అందరితోనూ మీరు మాట్లాడమని నీ యొక్క సన్నిధిలో మనవి చేయొచ్చు. ఈ నా చిన్న ప్రార్థన నీ యొక్క సన్నిధికి చేర్చుకుని ప్రార్థించి పొందుకుని నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏంటి? గర్వభంగము. గర్వం అంటే గర్వభంగం. దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఒకటి గర్వం, 2 భంగం. గర్వం అంటే ఏంటి? ఇంకా అతిశయం, ఇంకా పొగరు. భంగం అంటే పతనం లేదా నష్టం లేదా విచ్ఛిన్నం. గర్వభంగం, ఈ రెండింటిని కలిపితే గర్వభంగం అనగా అహంకారం వలన వచ్చే పతనం అన్నమాట. ఎగ్జాంపుల్, లోకంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషికి గర్వం తలకెక్కితే పరాభావం తప్పదు అంటారు. పరాభావం అంటే గర్వభంగం. ఎప్పుడైతే మనిషికి గర్వం అనేది వస్తుందో అప్పుడు మనిషి పతనం అవుతాడని ఒక సామెత అన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులైనటువంటి వారు, మనలాంటి సామాన్య ప్రజలు లేదా దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు, అలా చాలామంది దేవుని యొక్క గ్రంథంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అయితే ఈరోజు ఎవరైతే అలా పడిపోయారో వాళ్ళ గురించి మనం నేర్చుకుందాం. గర్వం వల్ల మనకు వచ్చే పతనం ఏంటి, గర్వం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అని ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి ఇష్టమైన దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని వాళ్ళ లైఫ్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అది మాటలు కాదు కదా, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వాళ్ళకి ఆహారం కావాల్సినప్పుడు మన్నా కురిపించాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవునికి లోబడకుండా దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోయారు. అయినా దేవుడు క్షమించి వాళ్ళని అలా ముందుకు నడిపించినా సరే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినం చేసుకున్నారు. ఎలా అయితే వాళ్ళు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోకి వాళ్ళు అడుగు పెట్టారు. అయినా సరే ఇప్పుడు దేవుడు ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న దేశం, మంచి దేశం ఇచ్చాడో ఆ దేశంలో వాళ్ళు ఏం చేయాలి? దేవుడు ఆల్రెడీ చెప్తాడు, నేను మిమ్మల్ని నడిపించాను కాబట్టి, నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీరు ఈ కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలని దేవుడు ఆల్రెడీ వాళ్ళకి బోధించాడు. అయితే వాళ్ళ హృదయ కాఠిన్యం వల్ల వాళ్ళు ఉన్న మంచి దేశం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మనసులో గర్వించి దేవుడు చేయమన్న కార్యాలు విడిచిపెట్టి ఇతరుల దేవతలను పూజించి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చేస్తూ వచ్చారనమాట. అయితే దేవుడు వాళ్ళకి గుణపాఠంగా ఏం చేశాడంటే వాళ్ళందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు.
నెబుకద్నెజరు రాజు అందరికీ తెలుసు కదా, తెలీదా? దానియేలు గ్రంథంలో ఉంటారు. సో ఇశ్రాయేలీలందరినీ ఆ రాజు చేతికి అప్పగించారనమాట. ఆ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చదవండి. ఈ నెబుకద్నెజరు రాజు గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. ఇతను చాలా దేవుడు ఎంత బలాన్ని, ఎంత పేరు ప్రఖ్యాతుల్ని ఈ యొక్క రాజుకు అనుగ్రహించాడంటే, మనం దానియేలు గ్రంథం క్లుప్తంగా మొత్తం చదివితే మనకి బాగా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇశ్రాయేలు మాట వినట్లేదు కాబట్టి నెబుకద్నెజరు చేతికి ఇశ్రాయేలందరినీ అప్పగించాడు అనమాట. అయితే నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేల్ని దేవుడికి అప్పగించాడు. సమస్త అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఆ వచనం కూడా మనం చూద్దాము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. చూశారు కదా, దేవుడు అతనికి ఎంత బలం అనుగ్రహించాడంటే, ఒకళ్ళు కూర్చోమంటే నార్మల్గానే రాజు అంటే అందరికీ భయము. కూర్చోమంటే కూర్చుంటాం, నుంచోమంటే నుంచుంటాం. సర్వాధికారం రాజుకు ఉంది కదా. అదే కాకుండా మొత్తం రాష్ట్రాలన్నిటి మీద కూడా నెబుకద్నెజరుకి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు అనమాట. అయితే నెబుకద్నెజరుకి దేవుడు అంత అధికారం ఇచ్చినప్పుడు నెబుకద్నెజరు ఏం చేయాలి? దేవుడి నామాన్ని మహింపరచాలి కదా. ఆ కింద వచ్చిన మనం చదివినట్లయితే, అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయంను కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చాలండి. దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏం చేశాడు? తను మనసులో గర్వించడం వల్ల దేవుడు తన అధికారాన్ని పోగొట్టాడు అనమాట. అసలు తను మనసులో ఎలా గర్వించాడో మనం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. రాజు, బబులోనని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. చాలు. నెబుకద్నెజరు చేతికి ఆ బలాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ రాష్ట్రాలన్నిటి మీద సర్వాధికారం దేవుడిచ్చాడు. అయితే గొప్ప గొప్ప పట్టణాలను కట్టే శక్తి కూడా ఆ రాజుకి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఒకరోజు రాజు ఏం చేశాడంటే, మేడ మీద నుంచి తను కట్టించిన కట్టడాలని చూస్తూ, ఈ కట్టించింది నేను కాదా, ఈ గొప్పతనం నాది కాదా అని తన మనసులో తాను గర్వించాడు అనమాట. ఎప్పుడైతే తను తన మనసులో గర్వించాడో అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏంటంటే 31వ వచనం చదువుకుందాం. ఆ వచనం కింద వచనం కూడా చదవండి. చాలు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆకాశం తను ఎప్పుడైతే తన మనసులో గర్వించాడో అప్పుడు ఆకాశం నుంచి దేవుడు తనతో ఏం మాట్లాడాడంటే, తన యొద్ద నుండి తన రాజ్యాన్ని తీసేసుకుంటున్నట్టు, అలాగే 7 సంవత్సరములు తనకు ఏదైతే
మనిషి హృదయం ఉందో ఆ మనిషి హృదయాన్ని ఆయన తీసేసుకుని ఒక జంతువు స్వభావం, ఒక జంతువుకు ఉండే మనస్సు ఆ రాజుకి ఇస్తాడనమాట. అలా ఎన్ని సంవత్సరాలు జరుగుతాయంటే 7 సంవత్సరాలు దేవుడి యొక్క శాపాన్ని పొందుకుంటాడు. 7 సంవత్సరంలో కూడా ఆ రాజ్యంలోంచి అతను ఎవరైతే ఇప్పుడు ఒక రాజు కదా, రాజు కింద ఎంతమంది ఉంటారు, అధిపతులు చాలా మంది ఉంటారు కదా. ఎవరైతే తన కింద తన అధికారంలో పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత నెబుకద్నెజరైన రాజు ఎప్పుడైతే అతిశయపడ్డాడో అప్పుడు వాళ్ళ చేత దేవుడు ఏం చేస్తాడంటే తరిమించేస్తాడు. అలా అడవిలోకి వెళ్ళి 7 సంవత్సరములు ఒక జంతువు మనసు కలిగి గడ్డి తిని ఎండకి ఎండి వానకి తడిచి అలా తన జీవితాన్ని 7 సంవత్సరములు కొనసాగిస్తాడనమాట. ఎందుకు? గర్వించడం వల్ల తనకు ఆ పొజిషన్ వచ్చింది. దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు తనకి, ఒక రాజు, అది కూడా అన్ని రాజ్యాల మీద అధికారం ఇచ్చాడు. అయినప్పటికీ తను ఏం చేశాడు? దేవుని స్తుతించకుండా మనసులో గర్వపడ్డాడు. ఎప్పుడైతే తను గర్వపడ్డాడో తన జీవితం శాపానికి గురింది, పతనం అయిపోయింది. అయితే ఎప్పుడైతే తను 7 సంవత్సరాలు గడుస్తాయో అప్పుడు తనకి మనిషి బుద్ధి దేవుడు దయచేస్తాడనమాట. అప్పుడు తను మారు మనసు పొందుకుంటాడు. ఎప్పుడైతే తను మారు మనసు పొందుకున్నాడో అప్పుడు దేవుని స్తుతిస్తాడనమాట. ఆ వచనం కూడా మనం చదువుకుందాం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈ వచనం మనం చూసినట్లయితే అతడు ఎప్పుడైతే గర్వించి ఆ శిక్షను అనుభవించాడో తర్వాత తనకి మనస్సు వచ్చినప్పుడు మారు మనసు పొంది ఎప్పుడైతే దేవుని స్తుతించాడో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనకి ముందున్న స్థితి కంటే మరింత ఘనత, మరింత రెట్టింపు ఘనత, అంటే డబుల్ కదా, దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. ఈ రాజు పడిపోవడానికి గల కారణం ఏంటి? తను తన మనసులో గర్వించాడు. గర్వించకపోయింటే తనకు ఆ స్థితి కలిగేది కాదు కదా. ఎప్పుడైతే తను గర్వించాడో తనకు ఆ స్థితి కలిగింది. ఆ తర్వాత మళ్ళా మారు మనసు ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుడు మళ్ళా కనికరించి ఆ రాజు విషయంలో రెట్టింపు ఘనతను దయచేశాడు అన్నమాట. ఒకవేళ మనలో ఎప్పుడైనా గర్వం కలిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ఇప్పుడు ఏదైనా గర్వం వచ్చిందంటే ఖచ్చితంగా సామెతల్లో ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్నమాట. ఎప్పుడైతే మనం గర్వపడతామో అప్పుడు మనం నాశనంలో పడతాము. ఎప్పుడైతే మనకి మన జీవితంలో అహంకారం అనేది వస్తుందో అప్పుడు మనం పడిపోతాం అన్నమాట. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఎప్పుడైతే గర్వపడ్డాడో పడిపోయాడు కదా. కానీ మారు మనసు పొందిన తర్వాత దేవుడు మళ్ళా తన అధికారం తనకి ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఏదో ఒక విషయంలో మనం గర్వం కలిగే ఉంటాం. ఇప్పుడు మనం పాటలు పాడమనుకో, ఎవరైనా వచ్చి మనల్ని మీరు బాగా పాడారనుకో, ఏదో చిన్న గర్వం వస్తుందా రాదా? అలా కొన్ని విషయాల్లో ఇలానే కాదు, నేను బాగా చదువుకుంటాను, నేను బాగా చదువుతాను, నేను బాగా అన్నిట్లో నేను బాగా సంపాదిస్తాను, నేను బాగుంటాను, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని చాలామంది గర్వపడతా ఉంటారన్నమాట లోకంలో. అలాంటి గర్వం అనేది మనకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడనమాట. దేవుడు ప్రజలైన మనకి అలాంటి గర్వం ఉండకూడదు. మరి ఒక రాజుని చూద్దాం. నెబుకద్నెజర్ అయితే గర్వం వల్ల పడిపోయిన తర్వాత మారు మనసు పొంది మళ్ళా తన స్థానాన్ని తను సంపాదించుకున్నాడు. ఇంకొక రాజుని చూద్దాము. లూకా సువార్త అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ ఈ రాజుని చూసుకున్నట్లయితే హేరోదు రాజు
ఒక ప్రసంగం చేశాడనమాట. అయితే అది అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగిడారు, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదు అని. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత మీరు అందరూ బాగా చెప్పావక్క అన్నారనుకో, అప్పుడు నా మనసులో అప్పుడు నేను ఏం చేయాలి? దేవుడు కదా నాకు ఈ పొజిషన్ ఇచ్చింది, అప్పుడు నేనేం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించకుండా నేను ప్రిపేర్ అయ్యాను, నేను చేశాను అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం దేవుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎప్పుడైనా దేవుడు మనకి ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చాడంటే గర్వపడకుండా మనం దేవుని స్తుతించాలి. అయితే ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు? హేరోదు రాజు అతడు దేవుని మహింపరచలేదు. మహింపరచకుండా ఏం చేశాడు? గర్వపడ్డాడు తన హృదయంలో. సో ఏమైందంటే దేవుడు వెంటనే మొత్తడు. ఏమైంది? పురుగులు పట్టి చనిపోయాడు అనమాట. సామెతల గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయం 15వ వచనంలో, గర్వహృదయులు యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఒకసారి ఆ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. సారీ, నేను రిఫరెన్స్ తప్పు చెప్పాను. అక్కడ ఏమంటదంటే గర్వహృదయులు యెహోవాకు హేయులు. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ గర్వహృదయులందరూ ఆయనకి హేయులు. ఎవరైతే గర్వపడతారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షకి అర్హులన్నమాట. శిక్షణ ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక్కడ హేరోదు రాజు ఏం చేశాడు? గర్వపడ్డాడు, దేవుని స్తుతించలేదు. ఏమైంది? దేవుడు అతన్ని శిక్షించాడు. శిక్షించడం వల్ల అతను ఏమైంది? పురుగులు పట్టి చనిపోయాడు. ఎప్పుడైనా నెబుకద్రెజరు రాజుని చూసుకుందాం. ఏం చేశాడు? గర్వపడిన మారు మనసు పొంది మళ్ళా తన స్థానాన్ని తను సంపాదించుకున్నాడు. కానీ హేరోదు గర్వపడ్డాడు, అప్పటికప్పుడే పతనం అయిపోయాడు అన్నమాట. మనం కూడా ఎప్పుడైనా గర్వపడినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని క్షమించమని అడగాలన్నమాట. ఎప్పుడైతే మనం మనల్ని హెచ్చించుకుంటామో దేవుడు మనల్ని తగ్గిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు రాజు హెచ్చించుకున్నాడు, దేవుడు తగ్గించాడు. ఎప్పుడైతే మళ్ళా తను తాను తగ్గించుకున్నాడో అప్పుడు మరలా దేవుడు తనని హెచ్చించాడు. ఒక ఉపమానం చూద్దాం. సుంకరి పరిసయ్యుని ప్రార్థన అందరికీ తెలుసు కదా. సుంకరి పరిసయ్యుని ప్రార్థన లూకా 18వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చాలు. ఇక్కడ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా కింద వచనం కూడా చూసినట్లయితే, నేను ఇంత దశంభాగం ఇస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను దేవా, నీ సన్నిధిలో నేను ఇలా ఉంటున్నాను, అలా ఉంటున్నాను, ఈ సన్నిధికి నేను ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నానని తను హెచ్చించుకున్నాడు అనమాట పరిసయ్యుడు. అదే ఆ కింద వచనం వరకు మనం చదువుకుని వెళ్తే, సుంకరి దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇందాక ఏం మాట్లాడుకున్నాం? మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు, మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అదే వచనం కింద దేవుడు మాట్లాడతాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇక్కడ పరిసయ్యుడు తను తాను తగ్గించుకున్నాడు. కానీ ఏం చేశాడు? దేవుడు తనని తగ్గించి సుంకరి తగ్గించుకున్నాడు, తనని హెచ్చించాడు.
వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకర్ అనేవాడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు అనమాట. మన జీవితంలో మనం ఏదైనా సంపాదించుకున్నామంటే అది కేవలం దేవుని కృప, అంతేగాని మన సొంతంగా మనం సంపాదించేది ఏది ఉండదు. మనం ఏది కలిగినా, అది మన ఆస్తి కావచ్చు, అందం కావచ్చు, చదువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి కలిగి ఉన్నది ఏదైనా అది దేవుడిచ్చిందని భావించాలి. దేవుడిచ్చాడని ఆయన్ని మాత్రమే మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడు లేకుండా మనం లేము. దేవుడు మనకి ఏదైనా ఇస్తేనే మనం సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ ఏదైనా నేను ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను అంటే దానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఉద్యోగం చేసుకోగలమా? కష్టపడి ఇల్లు కట్టుకోగలమా? కష్టపడి ఏదైనా చేసుకోగలమా? చేసుకోలేం కదా. సో మనం ఏది మన జీవితంలో కలిగి ఉన్నా అది దేవుడు మనకిచ్చిందనమాట అని మనం భావించాలి. ఎప్పుడైతే ఆ భావన మనలో ఉండదో గర్వం అనేది మనలోకి వస్తుంది. ఇది నేను సంపాదించుకున్నాను, ఇది నేను కొనుక్కున్నాను అని ఎప్పుడైతే మనలో ఆ భావన వస్తుందో అప్పుడే మనలో గర్వం వస్తుంది అనమాట. ఇప్పుడు నెబుకద్నెజరు రాజుకి దేవుడు అధికారం ఇచ్చాడు, మహాపట్టణాలను కట్టడానికి జ్ఞానం ఇచ్చాడు. కానీ నెబుకద్నెజరు అవన్నీ చూసి ఏమన్నాడు? ఇది నా వలన కలిగింది కాదా, నేను కట్టించినవి కాదా అని అనుకున్నాడా లేదా? గర్వపడ్డాడు. తన మనసులోకి ఆ భావన రాకపోతే గర్వం అనేది కూడా తనలో వచ్చి ఉండేది కాదు. మనం ఏది కలిగి ఉన్నా దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలన్నమాట. మనలో ఎప్పుడైతే గర్వం వస్తుందో మన ఆత్మీయ జీవితంలో మనం పతనమైపోతాం. మన ఆత్మీయ జీవితం అనేది మనకు ఉండదు అన్నమాట. మనం మన జీవితంలో ఒక డ్రీమ్ కలిగి ఉండాలి, ఒక విజన్. మన జీవితంలో మనం ఏం డ్రీమ్ కలిగి ఉన్నాం, ఏం విజన్ కలిగి ఉన్నాం? దేవుడు మనకి ఏమిచ్చినా ఆయన్ని స్తుతించాలి. గర్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ మనం గర్వపడితే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనల్ని చూసి నవ్వుతాడనమాట. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, చదవండి. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించున్నాడు. ఇది నేనే సంపాదించుకున్నాను, నేనే కొనుక్కున్నాను అంటే దేవుడు మనల్ని చూసి నవ్వుతాడు. ఎందుకంటే సమస్తము మనకి ఆయన నుంచి మనం పొందుకున్నాం, సమస్తము ఆయన మనకి దయచేశాడు అనమాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఏం చదువుకుందామంటే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మనం ఎప్పుడైతే గర్వపడతామో మనల్ని ఆటోమేటిక్గా మనం తగ్గించబడతాం. అదే మనం తగ్గించుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి మనకి ఏదున్నా దాన్ని బట్టి దేవుని స్తుతించామనుకోండి, దేవుడు మనకి ఘనతను దయచేస్తాడనమాట. మనం ఎప్పుడు కూడా అతిశయించాలి. ఎవరి యందు అతిశయించాలి? దేవుని యందు మాత్రమే అతిశయించాలి. 2 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 17-18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17-18 వచనాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రభువు మెచ్చుకొనివాడు యోగ్యుడే గాని తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. నెబుకద్నెజరు ఏం చేశాడు? తనను తాను మెచ్చుకున్నాడు. ఎవరి వల్ల మనం అతిశయపడాలి? ఎవరి యందు మనం అతిశయపడాలి? ఆయన యందు, దేవుని యందు మనం అతిశయపడాలి. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడు? తన యందు తను అతిశయపడ్డాడు అన్నమాట. మనం ఎప్పుడు కూడా అలా అతిశయించే వారంగా ఉండకూడదు. మన జీవితంలో ఎప్పుడు గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయం కానీ ఏమాత్రము ఉండకూడదు. ఒకవేళ ఉంటే మన జీవితం ఏమవుతుంది? పతనమైపోతుంది. దేవుని దృష్టికి అది అంగీకారం కాదు, దేవుడికి అది ఇష్టం కాదన్నమాట. సామెతలు ఇందాక చదువుకున్నాం కదా, గర్వ హృదయులు యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు అనమాట. సో మనలో ఏదైనా చిన్న చిన్న విషయాలకి మనం గర్వపడుతుంటే కనుక మనల్ని మనం సరి చేసుకోవాలి. గర్వం అనేది మనలో ఉండకూడదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. గర్వము 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 అనేది చాలా
శ్రేష్టమైనటువంటి మాటలు సహోదరి తెలియచేసింది. ఎవని గర్వము వానిని తగ్గించును. అంటే మనకేముండకూడదు? గర్వం ఉండకూడదు. గర్వం ఉన్నటువంటి వారు ప్రియులారా సింహాసనాల మీద నుండి ఎక్కడికి పడిపోయారు? నేల మీదకి పడిపోయారు. ప్రియులారా గర్వమును బట్టి శ్రేష్టమైనటువంటి రాజభోజనం చేసేవారిని దేవుడు ఏం తినిపించాడు? గడ్డిని తినిపించాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు కూడా యెషయా గ్రంథం 14:12 మనం చదువుతూ ఉన్నాము. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి. చూడండి, నాకు మించిన సంగీత కళాకారుడు, నాకు మించిన పాటగాడు, నాకు మించిన పోటుగాడు లేడు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోనే తిరుగుబాటు చేసింది, తనను తాను హెచ్చించుకుంది. ఏమైపోయింది? ప్రియులారా ఆకాశము నుండి పడద్రోయబడింది. కాబట్టి సంఘానికి ఒక అద్భుతమైనటువంటి హెచ్చరిక. మనం ఎలాగుంటూ ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగుంటూ ఉన్నాం? మన ఇల్లుని చూసుకుని, మన అందాన్ని చూసుకుని, మన ఆస్తిని చూసుకుని, మన ఐశ్వర్యాన్ని చూసుకుని, మన స్టేటస్ చూసుకుని ప్రియులారా మనం ఎలాగుంటూ ఉన్నాము? లూసిఫరు తన స్టేటస్ చూసుకుంది. నెబుకద్నెజరు రాజు తన రాజరికాన్ని చూసుకున్నాడు. ప్రియులారా నెబుకద్నెజరు తనకున్నటువంటి పరిస్థితులను చూచుకున్నాడు. ఏమైపోయింది? దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 138వ కీర్తనలో ఎలాగూ వ్రాయబడి ఉంది. కీర్తన 138 చరణంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రియులారా దీవెనకు ముందు వినయము, నాశనానికి ముందు గర్వమని సామెతల గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ప్రియులారా కృప కలిగిన దేవుని కరుణాహస్తం మన మీద ఉండాలి అని అంటే ప్రియులారా ఆయనే జ్ఞాపకం చేశాడు. తన్ను తాను హెచ్చించుకొనివాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు. 2 విషయాలు యేసు ప్రభు వారు భూమి మీద ఉంటూ ఉండగా జ్ఞాపకం చేశారు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ ఆ మహోన్నతుడైన దేవాది దేవుని యొక్క కనికరం కొరకు సిద్ధపడదాం. నేటి వర్తమానాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలస్యంలో మరొక పర్యాయము నీ కృపను మాతో ఉంచినందుకు నీకు వందనాలు. బిడ్డలను నిలబెట్టుకుని మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి వర్తమానం ద్వారా నాయనా మేము మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సన్నిధి తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.